హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఈజీ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్వీట్ మనం ప్రిపేర్ చేయడం కోసం ఓన్లీ మన దగ్గర బియ్యం పిండి బెల్లం ఉంటే సరిపోతుందండి. ఈ స్వీట్ని మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి. మీరు తురిమిరి బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలన్నమాట. ఇలా కాకపోయినా మనం స్టవ్ మీద పెట్టుకొని కరిగించేసుకొని ఏవైనా నలకలు అవి ఉంటే వడకట్టుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో ఒక జల్లెడ ప్లేస్ చేసుకొని 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. ఇది మొత్తం నీట్గా ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని మనం మొత్తం ఉండలనేవి లేకుండా బాగా స్మూత్ బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా బ్యాటర్ మనకి, సో దీన్ని కొంచెం లూజ్ చేయాలన్నమాట. సో ఇంకో 1/2 కప్ వాటర్ అనేది నేను యాడ్ చేశాను. ఇది మొత్తం మనం మిక్స్ చేస్తే మనకి దోశ బ్యాటర్ కన్నా కొంచెం మందంగా ఉండాలండి. చూస్తున్నారు కదా, మనకి బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మనం 2 హాఫ్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇలా ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ అమౌంట్ అనేది మనం తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్ లేకపోతే ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సాఫ్రాన్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా స్టాండ్ పెట్టుకొని పైన ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసుకొని బౌల్ ప్లేస్ చేసుకోవాలన్నమాట. మనం స్టాండ్ కనుక మన దగ్గర లేకపోతే చిన్న బౌల్ అయినా కింద పెట్టుకోవచ్చండి. ఈ బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ప్లెయిన్ బ్యాటర్ ఉంది కదండి, అది ఒక 2 గంటల వరకు యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి మూతకి వచ్చే వాటర్ అనేది, అంటే వేపర్ వస్తుంది కదా, ఆ వాటర్ అనేది దానిలో పడకుండా మనం చూసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత అది గట్టిపడిపోయింది కదా, ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్లేవర్తో ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మాటికి ఆ మూత అనేది నీట్గా తుడుచుకోవాలండి, వాటర్ వేపర్ అనేది ఉండకుండా, ఎందుకంటే దానిలో పడకూడదు. పడితే మనకి గట్టిగా అనేది రాదనమాట స్వీట్. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ప్లెయిన్ బ్యాటర్ మొత్తం వేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. లేదా మనం ఈ మూతకి ఒక క్లాత్ కట్టేసామంటే వాటర్ వేపర్ అనేది దాని మీద పడకుండా ఉంటుంది. అలా అయినా మీరు చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇంకా చాక్లెట్ బ్యాటర్ ఉంది కదా, అది మొత్తం ఇందులో స్ప్రెడ్ చేసేసుకొని లాస్ట్లో ఒక 10 మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి ఒకవేళ కింద వాటర్ అనేవి తగ్గాయనుకోండి ప్యాన్లో, అవి కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే మనకి ఏమీ అంటుకోవట్లేదండి, బాగా కుక్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి స్టవ్ మీద నుంచి తీసేసి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో అంచుల వెంట ఇలా అనుకొని మనం ప్లేట్ బోర్లించి రివర్స్ చేసుకున్నామంటే మనకి స్వీట్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. ఇలా వచ్చిన స్వీట్ని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి టేస్టీ, హెల్దీ, క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.